డోన్ ముక్తేశ్వర ఆలయంలో వినియోగదారుల హక్కులు పరిరక్షణ, వ్యవసాయ రైతులు నకిలీ ఇత్తనాలు, నకిలీ ఎరువులపై వాళ్ళు ఇబ్బందులకు గురవుతూ నష్టపోతున్న రైతుల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ రైతు సీనియర్ నాయకులైనటువంటి ఆదిశేషారెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. నాగన్న గారు, తర్వాత మాదయ్య గారు, మాధవస్వామి గారు కూడా ఈ రైతుల విషయాలతో కొంత అవగాహన కలిగిన వ్యక్తులు ఇటుకి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పాత్రికేయ విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్న విషయం ఏమనగా, నంద్యాల జిల్లా కలెక్టర్ గారు నిన్న పేపర్ స్టేట్మెంట్లో ఎవరైనా 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటే వాళ్లకు తిరిగి ఎంబడే ఆ సబ్జెక్టులో చదువు చెప్పి వాళ్ళని పాస్ చేయాలని చెప్పి ఆమె ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమె ఆదేశాలను ఎక్కడ కూడా అమలు పరచడం లేదు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఎవరు కూడా ఆ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఫోన్లు చేసి వాళ్లకు చదువు చెప్పడం కానీ చేయడం కానీ జరగడం లేదు. కనుక వెంటనే నంద్యాల జిల్లాలో ఉన్న డిఈఓ గారు, ఎంఈఓలు, తర్వాత ప్రైవేటు గవర్నమెంట్ విద్యాలయాల్లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా చొరవ తీసుకొని ఫెయిలైన విద్యార్థులు కొన్ని జిల్లాల్లో చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కనుక ఫెయిలైన విద్యార్థులకు భరోసా ఇచ్చి, మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఆ సబ్జెక్ట్ని చదువు చెప్పి పాస్ చేపిస్తే ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారు. ఎందుకంటే ఒక కుటుంబంలో కొడుకు ఫెయిల్ అయినారంటే పక్కనున్న రైతు మిగతా పిల్లలు పాస్ అయ్యి వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయినారంటే అవమానంగా భావిస్తున్నారు. కనుక ఆత్మహత్యలను నిరోధించండి. వెంటనే నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో సెలవు దినాల్లో కూడా ఉపాధ్యాయులు హాజరయ్యి వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టు సంబంధించిన టీచరు ఆ పిల్లలని ప్రత్యేకమైన చొరవ తీసుకొని వాళ్ళకు చదువు చెప్పి రేపు 25వ తేదీ జరిగే వాళ్ళకి సప్లిమెంటరీ పరీక్షల్లో వాళ్ళకు పాస్ చేపిస్తే వాళ్ళకు ఆ పుణ్యం వస్తుంది. తర్వాత ఆ కుటుంబాల్లో కూడా వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. కనుక కలెక్టర్ గారి ఆదేశాలను వెంటనే అమలు పరచాలని, అలా అమలు పరచకపోతే ఖచ్చితంగా ఆ పాఠశాల మేము కలెక్టర్కు ఫిర్యాదులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థి చదువుకోవడం అనేది ఉపాధ్యాయునికే పేరు. ఈరోజు ప్రైవేటు కళాశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో కూడా అత్యధిక నమోదు చేసుకొని ఎంతోమంది పాస్ అయినారు. కనుక దయచేసి ఆ పిల్లలను ఆత్మహత్యలకు గురి కాకుండా వెంటనే వాళ్ళకు ఆ పోయిన సబ్జెక్టులకు చదువు చెప్పి 15 రోజులు వాళ్ళని పాస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.